హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ శివ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సప్త శనివారాల్లో 3వ వారం పూజ విధానం అండి ఇది. ముందు నేను ఇక్కడ పీఠం వేసుకొని అయ్యవారి ఫోటో పెట్టి ఎలా ఉంది ఏంటి అనేది ముందు నేను చూసుకుంటున్నానండి. అన్నీ అక్కడ దగ్గర పెట్టుకుంటున్నాను. పూజకి ఏటేటి కావాలి, ఫ్రూట్స్, పువ్వులు అన్నీ కూడా. తర్వాత మా వారు అన్నీ సర్ది పెట్టేశారు ఒకటి ఒకటి కూడా. ఈ వారం మా వారు కూడా ఉన్నారు పూజ చేసేటప్పుడు. సో చాలా వరకు ఆయనే హెల్ప్ చేశారండి. ఈ వారం పూజ త్వరగా కూడా అయిపోయింది, చాలా త్వరగా అయిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అసలు ఈ వారం పూజ నాకు. మన మనస్సులో కోరిక తీరాలన్నా, మనం అనుకున్నది జరగాలన్నా సరే ఫస్ట్ మన మనసు నిర్మలంగా ఉండాలండి. భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టగా నియమాలతో మంచిగా మన మనస్సంతా స్వామివారికి అర్పించి భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మన మనసులో కోరిక ఎందుకు తీరదండి, ఎందుకు నెరవేర్చరండి స్వామివారు. అయ్యవారికి కావాల్సింది మంచి మనిషితో ఉన్న భక్తి శ్రద్ధలతో ఉన్న పూజ. అంతేకాని పూజ కోసం మన కోరికల కోసం ఆర్భాటాలు ఆరంభాలు కాదండి. మనకున్న దాంట్లో మనకి ఏది చేతనైతే అది, మనకి ఏది వీలుంటే అది సమర్పించి మనకి మంచిగా పూజ చేసుకోవచ్చు. మనకి ఏది తోచితే అది, అయ్యా నేను ఇదే సమర్పించగలను, భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటాను అని ఒక్క మాట అంటే చాలండి. మనం ఏవేవో చేయాల్సిన అవసరం లేదు స్వామివారి కోసం. ఆయన నమ్మి మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన మనల్ని 100 అడుగులు ముందుకు వేస్తాడండి. ఫస్ట్ మనకి నమ్మకం అనేది కూడా ఉండాలి. భగవంతుని మీద భారం వేసి అయ్యా నువ్వే ఉన్నావు, నువ్వే ముందుకు నడిపించు అని ఒక్క మాట మనసులో అనుకొని ముందుకు సాగితే అంతా ఆయనే చూసుకుంటారండి. ఇక పూజ విషయానికి వస్తే ఈ వారం అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్ అండి. అసలు పూజ ఇంత త్వరగా అయిపోతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. మా వారి సపోర్టుతో పిల్లలు కూడా అసలు అల్లరి చేయలేదు. ఈ వారం బాగా చేసుకున్నాను పూజ మాత్రం. నాకు తెలిసిన దాంట్లో, నాకు నచ్చిన విధంగా, నాకు ఉన్న దాంట్లో నేను ఇలా చేసుకుంటున్నానండి నా పూజ అనేది. తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళామండి. నేను, మా వారు, మా పాప. మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు. మా వారు హాయ్ చెప్తున్నారు. పాప అసలు కెమెరాకి ఫేస్ ఇవ్వదు. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తే అది తినిపిస్తున్నారు మా పాపకి మా వారు. గుడికి ఉదయమే వెళ్ళాలని ఏం లేదండి. మనం సాయంత్రం పూజ చేసుకొని సాయంత్రం కూడా వెళ్ళొచ్చు. అది మన వీలుని బట్టండి, అది మన ఇష్టం. ముందు 2 వారాలు నాకు వీలు కాక నేను గుడికి కూడా వెళ్ళలేదు. ఈ వారం మా వారు ఉన్నారు కాబట్టి ఉదయాన్నే పూజ అయిపోయిన తర్వాత వెళ్ళామండి. కంప్లీట్గా పూజ అయితే ఇది ఈ వారం. ఇది సాయంత్రం పూజ అండి. స్వామివారి దగ్గర ఉదయం పెట్టినవన్నీ మెస్సీగా అనిపించడం వల్ల అవన్నీ తీసి మళ్ళీ నీట్గా పెట్టుకొని నేను మళ్ళీ దీపం పెట్టానండి, నైవేద్యం పెట్టి. ఇదే అండి ఈ వారం పూజ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాచింగ్. బాయ్ బాయ్.